హాయ్ హలో వెల్కమ్ టు అలా శశి ప్రపంచంలో. నేను మీ ఆర్జీ శశి. నాకు ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేసే టైం చాలా ఇష్టం. అందుకే వీకెండ్ నేను నా ఫ్యామిలీతో వెళ్ళిన లియోనియా రిసార్ట్స్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. అందుకే అదంతా మీకు చూపించాలని వచ్చేసా. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఒక మిర్రర్ ఉంది. నేను అలా చూస్తున్నప్పుడు ఓవరాల్ వ్యూ అయితే అదిరిపోయింది. లెఫ్ట్ సైడ్లో కబోర్డ్స్ ఇచ్చారు. నాకు ఆ డిజైన్ అయితే ఓల్డ్ స్టైల్ లాగా చాలా బాగా అనిపించింది. ఎంతైనా కొన్ని కొన్ని మెమరీస్కి బాగా అనిపిస్తాయి కదా. చూసారా, వ్యూ బాగుంది కదా. కొంచెం అలాగ ముందుకు వెళ్ళి రైట్ తిరిగితే మాత్రం రైట్ సైడ్లో నాకు గ్లాసెస్, వాళ్ళు ఇచ్చిన వాటర్ బాటిల్స్, 2 కప్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. కలర్ కాంబినేషన్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొకసారి అలా వ్యూ వేసాను. ఆ టీవీ స్టూల్ అండ్ ఆ టీవీ సెటప్ అంత బాగా నచ్చింది. హోమ్ థియేటర్ లుక్ ఇచ్చారు, బాగుంది కదూ. ఇలాంటివన్నీ కూడా బాగా గుర్తుండిపోతాయి మనకి. కాస్త ముందుకు వెళ్ళాక అలా 2 బెడ్స్ ఉన్నాయి, బాగానే అనిపించింది స్పేషియస్గా. అండ్ ఆ ల్యాంప్ అయితే నాకు బాగా నచ్చింది డిజైన్స్ తోటి. ఇలాంటివి నైట్ టైంలో అయితే ఇంకా బాగుంటాయి. అండ్ సీనరీస్ కూడా బాగా నచ్చాయి. కొద్దిగా అలా చూస్తే మా బ్రదర్ అయితే ఆల్రెడీ రెస్ట్ తీసుకుంటున్నాడు, ఏదో బ్రోషర్స్ చదువుకుంటూ. అనుకోకుండా పవర్ కూడా కట్ అయింది. బట్ ఎనీవేస్ అన్నీ ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చేసారు మనకి. ఇలా కూడా అవుతుందా అనిపించింది. ఇక కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అన్నాను కదా, అదిగో మా మదర్ మిమ్మల్ని చూసి హాయ్ కూడా చెప్తున్నారు. అండ్ అలా లెఫ్ట్ లుక్ వేసుకుంటే మా బ్రదర్ కూడా మీకోసం హాయ్ చెప్తున్నారు. తన స్టైలే వేరు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఆ కర్టెన్స్ అండ్ ఆ కార్నర్లో చైర్ కూడా బాగా అనిపించింది. ఆ డిజైన్ బాగా నచ్చింది నాకు. ఇక్కడ కొన్ని స్విచ్చెస్ ఇచ్చారు. బయట ఫౌంటైన్ ఉంది. మనకి సపరేట్గా సూట్స్ కదా మనం తీసుకుంది, సెలెస్టియా సూట్స్ తీసుకున్నాం. సో అందుకని మనకి పర్సనల్గా ఒక చిన్న పూల్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్. నాకైతే బాగా నచ్చింది. సో స్విచ్ ఆన్ చేసామంటే మనకి బయట ఫౌంటైన్, అంటే ఆ వాటర్ ఫౌంటైన్ లాంటిది, వాటర్ ఫాల్ లాంటిది ఆన్ అవుతుంది. నాకైతే కొంచెం బాగా అనిపించింది పీస్ఫుల్గా. అండ్ ఆ లుక్, ఆ ఫ్లవర్స్, ఆ గోడకున్న డిజైన్, ఎవ్రీథింగ్ చాలా పర్టికులర్గా బాగా డిజైన్ చేశారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక చూద్దాంలే అని ఫస్ట్ స్విచ్ ఆన్ చేస్తున్నాను. అది ఎంతకి అవ్వట్లేదు. మా తమ్ముడు చెప్పాను, నేను చూస్తానులే నువ్వు వెళ్ళు అని. ఇక్కడ నేను ఆగుతానా, అలా ఫౌంటైన్ రాగానే బయటికి వెళ్ళిపోయి ఒకసారి లుక్ వేసాను. సౌండ్ మాత్రం చాలా బాగుంది అసలు. వాటర్ ఫాల్ సౌండ్ ఎక్కడో మౌంటైన్స్కి వెళ్ళి అక్కడ మనం రెస్ట్ తీసుకుంటున్నట్టే అనిపించింది నాకు లిటరల్లీ. నేను అంతా షెడ్ తోటి వాటితోటి చాలా బాగుంది. కొబ్బరి చెట్లు అంటే నాకు బేసిక్గా చాలా ఇష్టం. ఇక్కడ సరౌండింగ్స్ మొత్తం అవే ఉండేసరికి నాకు ఒక కైండ్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ బాగా అనిపిస్తుంది అలాగా. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉందాము. వాటర్ని చూస్తూ కాసేపు అలా ఉండిపోతే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. నాకు లోపల మాత్రమే కాదు బయట కూడా కలర్ కాంబినేషన్స్ బాగా నచ్చాయి. అంత పర్టికులర్గా చూస్ చేశారు వాళ్ళు ఎవ్రీథింగ్. ఈ సెలెస్టియా సూట్స్ అనేవి నిజంగా చూడటానికి చాలా బాగున్నాయి. మెయింటెనెన్స్ కూడా అదిరిపోయింది. అండ్ కొబ్బరి చెట్లను అలా జూమ్ చేసి చూస్తుంటే నాకైతే ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. అంత బాగుంటుంది అనమాట. ఇంకా అలాగే లోపలికి వెళ్ళి ఇక్కడ షవర్ కూడా ఇచ్చారు యాక్చువల్గా. అది ఇంకా ఎవరిష్టం వాళ్ళది. అలా లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి చిన్నగా సోఫా ఇచ్చారు. అందులో ట్రయాంగిల్ షేప్లో కుషన్స్ కూడా ఇచ్చారు. అండ్ కర్టెన్స్ అయితే ఓకే, నాకు మరి ఇలా ఉంటే నచ్చదు. బట్ స్టిల్ అది వాళ్ళ చాయిస్ కాబట్టి మనం ఉన్న 2 days ఎంజాయ్ చేయాలి. అలా లోపల నుంచి వ్యూ చూస్తే బాగా అనిపించింది నాకు. ఇంకొంచెం అలా చూస్తూ ఎంతసేపు దీన్నే చూద్దాంలే అని చెప్పి ఇంకా లోపలికి వచ్చేసాను కదా. మిగిలినది ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అలా చూస్తూ ఉన్నాను. మళ్ళీ ఒకసారి కింద నుంచి ఆ వ్యూ, ఒకసారి టీవీ వ్యూ చూసినప్పుడైతే ఆ హోమ్ థియేటర్ సెటప్ అంతా చాలా నీట్గా ఉంది. నార్మల్గా ఎక్కడికన్నా వెళ్తే టీవీస్ పనిచేయడం అనేది ఒక పెద్ద టాస్క్ లాగే ఉంటుంది. అండ్ ఇంకా వెనక్కి వస్తే బెడ్స్ మధ్యలో మనకి ఇచ్చిన ఒక చిన్న డ్రా టైప్లో ఉంది కదా, అది చాలా బాగుంది. దాని మీద ఒక ల్యాండ్ లైన్, మనం హోటల్ వాళ్ళకి కాల్ చేసుకోవడానికి అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంకా ఇవన్నీ కూడా ఏసీ రిమోట్స్ కావచ్చు, ప్రతిదీ మనకు అక్కడ ఇచ్చారు. అండ్ ఆల్ అవుట్ కూడా. ఇంకా ఆ సీనరీ అయితే నాకు చాలా నచ్చింది. సీనరీ వైజ్గా చూస్తున్నప్పుడు వావ్ అనిపించింది. బేసిక్గా నేచర్ లవర్స్కి ఎవరికైనా సీనరీలు బాగా నచ్చుతాయి. మళ్ళీ ఒకసారి వెనక్కి ఎందుకు వెళ్ళానంటే, అరే నేను వీళ్ళకి వాష్రూమ్ చూపించడం మర్చిపోయానే, దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా అనిపించి లోపలికి వెళ్ళాను.
అలా లోపలికి వెళ్ళగానే నాకు అక్కడ ఒక డ్రయర్ కనిపించింది. చాలామంది తుడుచుకొని వచ్చేస్తారు. బట్ ఇలాంటిది కూడా ఉంటుంది, ట్రై చేయండి అనేమో. ల్యాంప్స్ బాగా నచ్చాయి. ఇక మిర్రర్ ఎక్కడికెళ్ళినా అది మాత్రం నేను వదిలేదేం లేదు. చాలా బావుంటుంది. మిగతాదంతా కూడా చాలా నీట్‌గా, క్లీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇంకొక పార్ట్ ఏంటంటే ఇక్కడ మనకి బాత్ టబ్ కూడా ఇచ్చారు. బేసిక్‌గా నాకు బాత్ టబ్స్ అంటే ఒక డిఫరెంట్ ఒపీనియన్. అదొక హారర్ మూవీస్‌లో చూసి చూసి అలవాటైపోయి ఇక హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. సో, అలా చూసి చూసి అలవాటైపోయి బాత్ టబ్ అంటే నాకు ఆ కైండ్ ఆఫ్ ఒపీనియనే వచ్చేస్తుంది. అందుకే నేను దాని దగ్గర పెద్దగా ఎక్కువ సేపు ఉండాలనుకోలేదు. క్లోజ్ చేసి బయటికొచ్చేసాను. బట్ కర్టెన్స్ అయితే లిటరల్లీ వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా లోపలికి రాగానే స్లైడర్స్ ఇచ్చారు. మనం రూమ్‌లో వేసుకొని తిరగడానికి. ఆ కలర్ అయితే చాలా బావుంది అండ్ చాలా సాఫ్ట్‌గా ఉంది. నేనైతే వేసుకొని కాసేపు ఎలా ఉంది ఇది చెక్ చేద్దాం అని చెప్పేసి చూసా. కానీ ఆ స్లైడర్స్ ఏ కాలుకేసినా కూడా 2 నాకు ఒకేలాగా అనిపించాయి. ఎక్కడ ఇది రైట్‌ది, ఇది లెఫ్ట్‌ది అనిపియలే. చూసి చూసి ఆడుకొని కాసేపు అలా పక్కకు పెట్టేసి మళ్ళీ కబోర్డ్స్ దగ్గరికి వెళ్ళాను. ఆ కబోర్డ్స్ దగ్గర వచ్చేసి నాకు మేము ఆల్రెడీ ఎంట్రన్స్‌లోనే చెప్పులు అవన్నీ ఇప్పేసి లోపలికి వెళ్తాం కదా మనం. ఐరన్ బాక్స్ చూడగానే మమ్మీ ఇక్కడ ఐరన్ బాక్స్ ఉంది అన్నా నేను. ఇక్కడికొచ్చినా కూడా అదేనా నీకు అంది మా అమ్మ. నాకెందుకో కొన్ని కొన్ని చాలా క్రేజీగా అనిపిస్తాయి. అండ్ మనీ దాచుకోవడానికి ఇచ్చారు. బట్ ఇలాంటివన్నీ నేను పెద్దగా అస్సలు ట్రస్ట్ చేయననమాట. పెట్టి లాక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? అంత డబ్బు కూడా పట్టుకెళ్ళామనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. జస్ట్ ఒక థాట్ అంతే. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్‌లో ఇంకొక కబోర్డ్ ఉంది. ఎవరైనా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్‌లకి లేదు ఫ్రెండ్స్ తోటి కొంచెం లాంగ్ ట్రిప్ లాగా ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ లగేజెస్ పెట్టుకోవడానికి ఇది ప్రాపర్‌గా సెట్ అవుతుంది. సరిపోతుంది యాక్చువల్‌గా. ఇంకొంచెం అలా ముందుకు ఎక్స్‌ప్లోర్ అవుదాం కదా! ఎందుకు ఇక్కడే ఎంతసేపు అని చెప్పి క్లోజ్ చేసేసాను. అండ్ అలా మెల్లగా టర్న్ తీసుకోగానే నాకు టీవీ ప్లే అవుతూ కనిపించింది. మా బ్రదర్ అప్పుడే మొత్తం హోమ్ థియేటర్ సెటప్ లాగా అన్నీ క్లోజ్ చేసి లైట్స్ ఆఫ్ చేసి ఒక మూవీ అయితే పెట్టేశాడు. భైరవ కోన అనుకుంటా. ఆ మూవీ రన్ అవుతూ ఉంది అలాగా. సరే చూద్దాం నేను కూడా కాసేపు అనుకున్నా. నాకు అలా చూసేసరికి హోమ్ థియేటర్ లాగే అనిపించింది. ఇక ఆకలేస్తుంది కదా, లంచ్‌కి స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే దారిలో ఇలా పూల్ వచ్చింది. అండ్ తమ్ముడికి ఏదో ఫోన్ కూడా వచ్చింది ఇంపార్టెంట్. తను మాట్లాడుతూ ఉండేలోపు మేమైతే ఈ స్విమ్మింగ్ పూల్‌ని అలాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. చూసారా అసలు ఎంత బాగుంది కదా, చాలా పీస్‌ఫుల్‌గా. కానీ మా కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉన్నాయి, ఆకలేస్తూ ఉంది. మమ్మీ కూడా అలా మంచిగా ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా రెడీ అయ్యి. అండ్ వి వేర్ వెయిటింగ్ ఫర్ దాట్. సో అలా బయటకు వచ్చాము. ఫోన్ కాల్ అయిపోయాక మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలని ఫిక్స్. ఎలా అయినా అక్కడే ఉండలేం కదా. బట్ కాసేపు అలా చూస్తుంటే ఇంకెంతసేపు ఇక్కడే ఉంటాం అన్న ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అందుకని ఇంకా వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాము. మా కాల్ అయిపోగానే ఇంకా అలా మెల్లిగా స్టార్ట్ అయ్యాం. వెళ్తూ 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 అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం దారిలో. కొంచెం ముందుకు వెళ్ళాక ఈవినింగ్ పార్టీ కోసం ఏదో లైవ్ సింగింగ్ ఉంది అని అంటే నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉండే. కానీ ఈవినింగ్ అయ్యాక ఏం జరిగిందో కాసేపట్లో చెప్తాను. బట్ అది కూడా చాలా క్రేజీగా ఉంటుంది. ముందుకు వెళ్తూ ఉన్నాం అలా. ఎంతైనా ఎక్స్ప్లోర్ చేయాలన్నప్పుడు చాలా ఉంటాయి. అది చూసారా నేల వైకుంఠపాళి. నాకు నార్మల్‌గానే వైకుంఠపాళి అంటే చాలా ఇష్టం. ఇంకా అక్కడ వైకుంఠపాళిని చూసిన తర్వాత అంత ఎండలో మనం వెళ్ళాల్సిన అవసరం లేదన్న ఒక క్లారిటీ మాత్రం ఈజీగా తెచ్చుకుంటాను నేను. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడుంటుంది మెయిన్ పార్ట్. మనందరికీ చాలా ఇష్టమైన ఉయ్యాలలు అనమాట. ఇది చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. ఆల్రెడీ మమ్మీ, తమ్ముడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను కాసేపట్లో. ముందు వీళ్ళది అయిపోవాలి ఫస్ట్. నాకు అదే నచ్చుతుంది. అండ్ లిటరల్లీ ఒక్కొక్కసారి చిన్న పిల్లలం అయిపోతాం చూడండి, బాగా అనిపిస్తుంది కదా. ఇంకా నా టర్న్. నాకైతే అలా ఊగుతూ ఊగుతూ ఉండగా సడన్గా ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది. సీరియస్లీ అక్కడి నుంచి ఫాస్ట్‌గా లేస్తే ఇది మనకు సెట్ అయ్యేది కాదులే అని వెళ్ళిపోయాము. ఇంకా అలా మూవ్ ఆన్ అవుతూ ఉండగా లంచ్‌కి వెళ్ళే దారి చాలా లాంగ్. సో అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ గ్రీనరీ అండ్ లెఫ్ట్ సైడ్‌లో ఆ వెహికల్స్ పార్క్ చేసి దాన్ని కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్‌కి ఉపయోగిస్తారట. చాలా రేర్‌గా. ఇంకొంచెం అలా ముందుకు వెళ్తున్నాము. అసలుకే వీకెండ్ ఫుల్ రష్ ఉంది. చాలామంది ఉన్నారు. నాకు తెలిసి గెట్ టుగెదర్స్ ఇవన్నీ బాగా జరుగుతాయట. అక్కడ కూడా ఏదో గెట్ టుగెదర్ మీటింగ్ అయితే ఉండింది ఆ రోజు మేము వెళ్ళినప్పుడు. అది కూడా బాగుంది. వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. మేము అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అంటే 2, 3 లంచ్ ప్లేసెస్ ఉంటాయి. ఒక్కటే ఉండదు. 2, 3 ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ అస్.
ఇది ఓన్లీ వాళ్ళ ప్రైవేట్ స్పేస్ లాగా పెట్టుకున్నారు. మేము ఇంకొక దానికి వచ్చేసి లోపలికి వెళ్తూ ఉన్నాం. ఆ చిన్న చిన్న బ్రిడ్జెస్ చూడడానికి ఎంత క్యూట్గా ఉంటాయి కదా. అలాగే కొంచెం జాగ్రత్తగా వెళ్ళకపోతే పడిపోతాం కూడా. ఇంకా అలా లోపలికి వెళ్తుంటే చూసారు కదా, అసలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు లంచ్. అందరూ చాలా రష్ ఉంది, ఎవరికి వాళ్ళు బిజీగా తినడంలో బిజీగా ఉన్నారు. సరే ఇంకా మేమైతే ఈవినింగ్ అయిపోయింది కదా అని చెప్పేసి పార్టీకి కూడా వచ్చాం. అంటే ఈ మధ్యలో ఎందుకు షూట్ చేయలేదని మీరు నన్ను అడగచ్చు. వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాం లంచ్ అయిపోయాక. ఈవినింగ్ బయటికి వస్తే అక్కడ సింగింగ్ షూట్ జరుగుతుంది. అదే చెప్పా కదా లైవ్ సెషన్ అని. ఈ లైవ్ సెషన్ జరుగుతూ ఉంది, దానికోసం మంచిగా అన్నీ రెడీ చేశారు. అండ్ శాండ్ సింగర్ కూడా వచ్చేసారు, కానీ ఇంకా ఎవరు పబ్లిక్ రాలేదు ఆడియన్స్. సింగర్ అయితే ఎక్కడ చూసినట్టయితే అనిపించలేదు. నేనైతే చాలా ఎక్కువగా ఊహించుకున్నాను. మన ఊహలకి ఏముందండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంతైనా ఊహించుకోవచ్చు. ఇక నేనే కూర్చొని ఆ పాటల్ని ఆస్వాదిస్తూ ఉన్నాను. ఎక్కువగా వినలేము, 2 సాంగ్స్ విన్నాను, బాలీవుడ్ సాంగ్స్. అది కూడా బాగా క్లాసిక్ సాంగ్స్ అనమాట, ఓల్డ్వి. ఇంకా చాలే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. తర్వాత ఇంకా డిన్నర్ చేయాలి కదా, లంచ్ అనేది బాగా అలవాటు అయిపోయింది. డిన్నర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఏమేమి ఉన్నాయని అన్నీ ఒకసారి అలా లుక్ వేసాను. ఈ స్ప్రౌట్స్ ఇలాంటివన్నిటికీ మనం ఏదో తిన్నామని స్టైల్కి తినాలే తప్ప మనకు అవన్నీ ఎక్కువగా సూటబుల్ కాదనిపిస్తుంది నాకు. ఎప్పుడన్నా తింటాను, బట్ రెగ్యులర్గా తినేవి మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు కూడా తినాలంటే అలా. అండ్ ఈ బన్స్, బ్రెడ్ ప్రతి ఒక్కరి కోసం చాలా రకాలైతే పెట్టారు అక్కడ. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ టేస్ట్ అనమాట. ఈ ఫ్రైమ్స్ నాకైతే ఆల్వేస్ ఇష్టమే. ఇక పానీపూరి ఉంది. అయితే నేను ఎప్పుడు పానీపూరి తింటూనే ఉంటాం కదా, ఎందుకులే అని నేను టేస్ట్ చేయలేదు. బట్ మమ్మీ మాత్రం టేస్ట్ చేసింది, మమ్మీకి నచ్చింది. కానీ అంత బాగాలేదట. ఎలాగో మనం నార్మల్గా తినే పానీపూరి వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా డిన్నర్ కూడా అయిపోయింది, బ్యాక్ టు రూమ్. సో వెళ్ళే దారి చూసారు కదా, ఒక్కసారి అలా లుక్ అయింది. నాకైతే హారర్ లాగా అనిపించింది. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే అన్ని వైట్ లైట్స్ ఉన్నాయి కాబట్టి బాగా నచ్చింది. ఎల్లో లైట్స్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అబ్బా, అది ఏంటో తెలియదు. ఎక్కడ చూసినా ఎల్లో లైట్సే ఉంటాయి. లియోనియోలో ది బెస్ట్ పార్ట్ ఇదే, అన్ని వైట్ లైట్స్, వైట్ అండ్ డార్క్ కలర్స్ కాంబినేషన్లోనే బాగా మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ గ్రీనరీ, మార్నింగ్ టైం గ్రీనరీ, నైట్ టైం ఫారెస్ట్, అంతే. ఇంకా అయిపోయింది, బ్లాగ్ కూడా అయిపోయింది. సో మీరు ఇప్పటి వరకు చూసి ఆనందించారు అనుకుంటున్నాను. ఇలాగే నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ బోల్డ్ అని వ్లాగ్స్తో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్స్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.